దానిని విమర్శించే మోరల్ గ్రౌండ్ తెలుగుదేశం వాళ్ళకి లేదు, జనసేన వాళ్ళకి లేదు. జనసేనని తెలుగుదేశంలో విమర్శించే మోరల్ గ్రౌండ్ కావచ్చు, పోసానిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనే మోరల్ గ్రౌండ్ కావచ్చు, జగన్కి కానీ వాళ్ళ కూటమి పార్టీలో జగన్ అండుకోకు కానీ ఎవరికి లేదు. ఎందుకంటే జగన్ అండ్ బ్యాచే కదా వీళ్ళ దగ్గర ఇవన్నీ మాట్లాడిచ్చింది. మొన్న ఎవరో చెప్తున్నారు, నేను మర్యాదగా చంద్రబాబు గారు, లోకేష్ గారు అంటుంటే నాకు పైనుంచి వచ్చాయి, మీరు గారు ఎందుకంటారు, గట్టిగా తిట్టండి అని వచ్చాయని చెప్తున్నారు ఎవరు వైసీపీలో. అంటే అలాగా భయంకరంగా పర్సనల్ లెవెల్లో అటాక్ చేయించింది ఎవరు? జగనే కదా. జగన్ కావచ్చు, ఎవరైనా వైసీపీ నాయకులు. సో అట్లాగే తెలుగుదేశం నుంచి కూడా అట్లాగే అటాక్ చేశారు. ఇప్పుడున్న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా జగన్ని ఎలా మాట్లాడారో మనం అప్పుడు చూసాం. ఇప్పుడు కూడా వీడియోలు ఉన్నాయి. అంటే వీడియోలు ఉన్న కాలంలోనే ఇలా రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. సో ఇది అన్ని అక్రాస్ ద పార్టీస్ ఇదే బూతుల పంచాంగం, ఇదే వ్యక్తిగత దాడులు అనేవి అందరూ చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు తప్ప ఎవరికి బేసిక్గా ఎసెన్స్లో మాత్రం ఏ పార్టీకి కూడా ఈ విషయంలో తేడా లేదు. అన్ని పార్టీలు డిగ్రీస్లో కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు తప్ప అన్ని పార్టీలు ఇదే చేస్తున్నారు, ఇదే పర్సనల్ అటాక్స్ చేస్తున్నారు. సోషల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా కూర్చొని పెట్టి ఇలాగే చేస్తున్నారు, వాళ్ళ దగ్గర మాట్లాడిస్తున్నారు. సో ఇది సరైనది కాదు. యాక్చువల్గా ఇదేంటంటే ఇది ఏ రకంగానూ సామాన్య ప్రజలకు ఉపయోగపడేది కాదు. వీళ్ళ రివెంజ్ స్టోరీలు. అసలు రెడ్ బుక్ అనేదే రాజ్యాంగ వ్యతిరేకమైన వ్యవహారం. అంటే నేను కొంతమంది పేర్లు రాసుకొని వాళ్ళను హింసిస్తానని. అయితే లోకేష్ అలా రాసుకోవడం వెనక కూడా మళ్ళీ రీజన్ ఉంది. ఎందుకు రాసుకోవాల్సి వచ్చిందో లోకేష్, దానికి జగనే కారణం. రెడ్ బుక్, లోకేష్ రెడ్ బుక్కి కారణం ఎవరు? మళ్ళీ జగనే కదా. ఎందుకంటే జగన్ వీళ్ళని అరెస్ట్ చేయించి కొంతమంది బ్యూరోక్రాట్స్, పోలీసుల ద్వారా కూటమిలో ఉన్న నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు అరెస్ట్ చేయించడం వల్లే లోకేష్ పేర్లు రాసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కనీసం లోకేష్ కానీ వీళ్ళు కానీ మేము జగన్ లాగా చెయ్యం, మేము డిఫరెంట్గా చేస్తాం అని కానీ నిరూపించగలిగితే ఇక్కడికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. కానీ వీళ్ళు మేము ఇంకా ఎక్కువ చేస్తాం, మేము ఇంకా ఘోరంగా చేస్తాం అని వీళ్ళు డిసైడ్ అయ్యి చేస్తుంటే జగన్ ఇంకా ఎక్కువ చేస్తాడు కదా మళ్ళీ. సో ప్రజల్లో కూడా వాళ్ళు చేశారు, మీరు చేశారు, మీరు చేశారు, వాళ్ళు చేశారు అన్నట్టుగా అయిపోతుంది తప్ప తేడా అనేది మేము ఒక డిఫరెంట్, జగన్ కంటే బెటర్ మేము అన్న ఇది చంద్రబాబు ప్రభుత్వం తీసుకురావడంలో ఫెయిల్ అవుతుంది. అంతకంటే వరస్ట్ మేము, అదేదంటారు కదా, ఆయనే లోకేష్ నేను పరం మూర్ఖుడిని అని చాలాసార్లు చెప్పుకున్నాడు. జగన్ కూడా ఎవరు మూర్ఖుడు కాదు, నువ్వు మూర్ఖుడైతే అతను మూర్ఖుడు స్క్వేర్. కాబట్టి మళ్ళీ నువ్వు మూర్ఖుడు ఇంకేదో అవ్వాలి అంటే సీక్వెల్స్ వస్తూ ఉంటాయి కదా డబ్బులు సినిమాలు, అలాగా వీళ్ళు సీక్వెల్స్ తీసుకుంటా వెళ్తున్నారు రివెంజ్లో. ఇది ఏ రకంగానూ ప్రజలకు ఉపయోగపడేది కాదు, ఉంచే కార్యక్రమం చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే పోసానికి ఆల్రెడీ 60 ఏళ్ళు దాటింది, ఆయనకి ఆల్రెడీ హార్ట్ సర్జరీ జరిగింది. ఇప్పుడు ఆయన సబ్ జైలు లాంటి జైళ్ళల్లో కానీ ఉంటే, సబ్ జైళ్ళల్లో ఏమంటే చాలా ఘోరంగా ఉంటాయి కండిషన్లు. మినిమం రిక్వైర్మెంట్స్ ఒక మనిషికి ఉండాల్సినవి ఏవి ఉండవు అందులో. సో ఇలాంటి వ్యక్తులు అక్కడ ఉండడం చాలా కష్టమవుతుంది. పైగా మీడియా విపరీతంగా ఆయనకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అన్నా కూడా దాని డ్రామాగా చెప్తున్నారు. 66 ఏళ్ళ మనిషి, ఆల్రెడీ ఒక హార్ట్ సర్జరీ అయిన వ్యక్తికి హెల్త్ ఇష్యూస్ అనేవి వెరీ కామన్. సో అలాగా ఆయన్ని కేసుల మీద కేసులు పెట్టి పీటీ వారెంట్ అంటే ఇప్పుడు ఏమైందంటే ఈయన అన్నమయ్య జిల్లాలో ఒక కేసు పెట్టారు. సో ఆ కేసులో అరెస్ట్ చేశారు. దీని తర్వాత ఇప్పటి వరకు 17 కేసులు నమోదైనట్టుగా పొన్నవల్ సుధాకర్ రెడ్డి చెప్పాడు. నిన్న ఏమైందంటే 3 జిల్లాల వాళ్ళు, ఒకరేమో పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీస్ స్టేషన్, తర్వాత అల్లూరు జిల్లా, తర్వాత అనంతపూర్ జిల్లా, ఈ 3 జిల్లాల పోలీసులు పీటీ వారెంట్లు కోర్టులలో తీసుకున్నారు. పీటీ వారెంట్ అంటే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ అంటే అర్థమైందంటే ఒక వ్యక్తి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి వేరే కేసుల్లో కూడా ఉన్నప్పుడు, వేరే కేసుల్లో ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని మేము కూడా కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తాము ఫలాని కేసులో అని కోర్టుని అడుగుతారు వారెంట్ ఇవ్వమని. సో కోర్టు పీటీ వారెంట్ అని ఇస్తుంది, ప్రిజనర్ ఇన్ ట్రాన్స్. ఆల్రెడీ జైల్లో ఉన్నాడు కాబట్టి ఒక కేసులో జైల్లో ఉన్నప్పుడు ఆ కేసులో బెయిల్ వచ్చినా లేకపోతే బెయిల్ రాకపోయినా ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంకొక కేసులో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఇది మామూలుగా సిఆర్పిసి 267 ఉండేది,
ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలో 302 ఈ సెక్షన్ చెబుతుందన్నమాట. 302 ప్రకారం పీటీ వారెంట్ ఇష్యూ చేసే అధికారం మ్యాజిస్ట్రేట్కి ఉంటుంది, అడిగే హక్కు వీళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఇతన్ని ఇప్పుడు నిన్నేం చేస్తారు వీళ్ళంటే ఇక్కడ నర్సరావుపేట పోలీసులు తీసుకెళ్ళి ఆయన్ని రాజంపేట రైల్వే కోడూరు జైల్లో సబ్ జైలు నుంచి తీసుకొచ్చి ఇక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు మళ్ళీ దీంట్లో కూడా రిమాండ్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఆ కాలంలో బెయిల్ వచ్చినా ఆల్రెడీ మళ్ళీ రిమాండ్ ఉంది కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చినట్టు కాదు. అంటే ఇలాగా వరుసగా 17 కేసులు పెట్టుకుంటా వెళ్తే ఆయనకి బెయిల్ ఎప్పుడు వస్తాయి? 17 కేసుల్లో కనీసం ఒక కేసులో బెయిల్ రావాలంటే నెల పట్టిన 17 కేసుల్లో 17 నెలలు పడుతుంది. మళ్ళీ కేసులు పెట్టడానికి గ్యారంటీ లేదు. సో అంటే 2-3 ఏళ్ళు మినిమం ఆయన్ని ఇలాగా సబ్ జైళ్ళల్లో ఉంచితే ఖచ్చితంగా ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది గ్యారంటీగా. దాంతో ఆయన ఇండైరెక్ట్గా చావు వైపుగా తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సాయిబాబా దాదాపు 95% వికలాంగుడు, 10 ఏళ్ళు సింగిల్ సెల్లో ఉండడం వల్ల ఆయన ఆరోగ్యం క్షీణించి బయటకు వచ్చిన 1 ఇయర్ లోపల ఆయన చనిపోయారు. సో చాలాసార్లు ఏంటంటే ఖైదీల్ని అదేదంటారు కదా, పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళని వేధించి చేయాలి. అయితే దీనికి ఇప్పుడు ఇతను అర్హుడా అన్నప్పుడు ఖచ్చితంగా ఇతని మీద కేసు పెట్టదగిన నేరం అయితే ఇతను చేశాడు. పోసాని. ఎందుకంటే అతి దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, స్త్రీల గురించి, పిల్లల గురించి దారుణంగా మాట్లాడాడు, నో డౌట్ అది. కానీ ఆయన ఆ కేసు ఈయన మీద పెట్టారా? పెట్టలే. నేను మొన్న కూడా చెప్పిన, అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక విచిత్రమైన పద్ధతిని ఇప్పుడు ఎంచుకుంది. అదేంటంటే ఒకరిని తిట్టుంటే ఆ తిట్టిన వాళ్ళు కేసు పెట్టరు, ఎవరో సంబంధం లేని ఎల్లయ్య పొల్లయ్య కేసు పెడతారు. ఎక్కడో సడన్గా కేసు పెట్టిన 2 రోజుల్లోనే వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ఈ కేసులు ఏవి కూడా నిలబడే కేసులు కాదు. కానీ ప్రాసెస్ ఈజ్ పనిష్మెంట్ కాబట్టి ఈ కేసుల్లో అరెస్ట్ చేద్దాం. సో దీంట్లో క్లియర్గా ఏంటంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, లీగల్ ప్రొసీజర్ని వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు, ఒక చెడ్డ సంప్రదాయానికి తెరదీశారు. ఇదే పని రేపు జగన్ కూడా చేస్తాడు. అధికారంలోకి వచ్చినాక జగన్ కూడా ఇలాగే కేసులు పెట్టించి అరెస్టులు చేసుకుంటూ వెళ్తాడు. ఇది ఎడతెగని వ్యవహారం. సో వీళ్ళ రివెంజీ వాళ్ళ రివెంజీ ఇలాగా అదొకటి. రెండోది, పోసాని కృష్ణమురళి లాగా తిట్టిన వాళ్ళు తెలుగుదేశంలో లేరా, జనసేనలో లేరా? అసలు పోసాని కృష్ణమురళి అలా తిట్టడానికి కారణమే జనసైనికులే కదా. వాళ్ళు 3 రోజుల పాటు ఇతన్ని ఇంట్లో నుంచి కూడా రానియకుండా అజ్ఞాతంలోకి వెళ్ళేట్టుగా చేసింది ఎవరు? జనసైనికులే కదా. సో ఇవన్నీ అంటే వాళ్ళు చేసినంత మాత్రం నేను తిట్టుండకూడదు. ఖచ్చితంగా ఈయన ఏంటంటే దానికి సంబంధించి పోరాడడం తప్ప నిజానికి ఇతను తెలుగు సినిమాలో టాప్ 5లో ఉన్న రైటర్స్లో ఒకడు. నాకు తెలిసి 3వ ఎక్కువ